ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. అభిషేకోత్సవంలో ఆది దంపతుల అద్భుత అనుగ్రహం. బర్డ్ల సర్జరీల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించాలి. సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగ్గా వైద్య సేవలు. బర్డ్ ట్రస్ట్ సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. స్విమ్స్ ఆసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం. నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణాలను చేపట్టాలి. సమీక్షా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. శైవ క్షేత్రాలలో ఘనంగా ప్రదోషకాల అభిషేకాలు. పంచాక్షరి నామంతో తరించిన భక్తులు. ఆది దంపతుల కళ్యాణ మహోత్సవంతో తిరుపతి కపిలతీర్థం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం మాస శివరాత్రి వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరిగాయి. తిరుపతిలో శేషాచల సానువుల పాదపీఠంలో అనుగ్రహిస్తున్న టీటీడీ అనుబంధ ఆలయం కపిలతీర్థం. జలపాత సోయగాలు, పంచాక్షరి మంత్ర జపంతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే దేవాలయం కపిలతీర్థం. కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో బుధవారం మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలు పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళభరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండువగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధభరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక బుధవారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో కపిలతీర్థంలో అర్ధనారీశ్వరుల మాస కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది.
ఆలయ ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తికి స్నపన తిరుమంజన అభిషేకం వైభవపేతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం పావన గోదావరి తీరంలో వేంచేసిన పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం నిత్యం ఉత్సవ శోభతో భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆషాఢ మాసం బహుళ చతుర్దశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం నుండి సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను తిరుచిపై వెంచేపు చేసిన అర్చకులు మేళ తాళాలతో ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సేవించి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆ తర్వాత వేదమంత్రోచ్చారణల నడుమ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ.
కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రిలో సర్జరీల సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వైద్యులకు సూచించారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లోని సమావేశ మందిరంలో బర్డ్ ట్రస్ట్ నిర్వహణపై బుధవారం చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, గత కొంతకాలంగా బర్డ్ ఆసుపత్రి నిర్వీర్యం అయ్యిందని, తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల రైతులకు, నిరుపేదలకు అధిక ప్రాధాన్యమిస్తూ వైద్య సేవలు అందించాలని సూచించారు. సర్జరీలకు వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, మందులు, పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మోకాలి మార్పిడి తదితర శస్త్రచికిత్సలకు ఉపయోగించే అవసరమైన విదేశీ పరికరాలను మరింత నాణ్యంగా ఉండే వాటిని ఎంపిక చేసుకుని భారతీయ ధరలకు అనుగుణంగా సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్లకు దాతలు విరాళమిచ్చే ఆపన్న హృదయం స్కీమ్ ఉందని, అదేవిధంగా బర్డులో కూడా పేద వర్గాల వారికి సర్జరీలు చేసేందుకు దాతల నుండి విరాళాలు సేకరించే అంశంపై టీటీడీ జేఈఓ, F&A CAO, బర్డ్ డైరెక్టర్ సంయుక్తంగా నివేదిక తయారు చేయాలని సూచించారు. అనంతరం బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి జగదీష్ మాట్లాడుతూ దివ్యాంగ పిల్లలకు సర్జరీలను తక్షణం చేస్తున్నామని, జాయింట్ రీప్లేస్మెంట్లకు ఏడాది సమయం పడుతోందని వివరించారు. బర్డ్ ఆసుపత్రి ప్రారంభం నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు, టి జానకీదేవి, వర్చువల్ ద్వారా డాక్టర్ ఆదిత్య దేశాయ్, జేఈఓ వి వీరబ్రహ్మం, FA అండ్ CAO ఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. స్విమ్స్ ఆసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి తమ పాలక మండలి కట్టుబడి ఉందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా స్విమ్స్లో అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బుధవారం ఆసుపత్రిలోని పరిపాలనా భవనం సమావేశ మందిరంలో స్విమ్స్ అభివృద్ధిపై ఆయన ఈవో శ్యామలరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రిలోని నిర్మాణంలో ఉన్న భవనాలను బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో జె శ్యామలరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నిర్మాణంలో ఉన్న పనులు మరింత నాణ్యంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న పనులు, డిజైన్లు, వైద్య పరికరాలు, సిబ్బంది తదితర అంశాలను నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. అంతకుముందు స్విమ్స్ ఆసుపత్రి పనుల పురోగతిపై చైర్మన్ స్విమ్స్ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈవో జె శ్యామలరావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ విభాగాలకు సంబంధించిన వివరాలపై స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, ఎన్ సదాశివరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, సిఈ టీవీ సత్యనారాయణ, ఎస్సీలు మనోహర్, వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, వైద్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు స్విమ్స్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ స్విమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూడటానికి వచ్చాము. అదేవిధంగా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్స్, కార్డియాక్ అయితే ఉంది, చిల్డ్రన్ అయితే ఉంది, ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఏవైతే ఉంది, ఇవన్నీ ప్రోగ్రెస్ చూద్దామని వచ్చాం. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేయాలనేది మా సంకల్పం. దాని మీదే మా బోర్డు మెంబర్లు, అధికారులు అందరూ కలిసి ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏంటి అనేది
చూడటానికి వచ్చాము. కొన్ని చిన్న చిన్న ఉన్నాయి వేరియేషన్స్. దాన్ని ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి వేసి త్వరలో దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు పోదామని మేము అనుకుంటున్నాం. ఆ తర్వాత ఏదన్నా ఉంటే విషయాలు ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10 రోజుల పాటు ఆండాళ్ అమ్మవారికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి అమ్మవారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఆ తర్వాత గాంధీ రోడ్డులోని గంగుండ్ర మండపం వద్దకు ఆండాళ్ అమ్మవారు వెంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం జరిపారు. ఆ తర్వాత ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న శ్రీ ఆండాళ్ అమ్మవారికి అర్చకులు శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి పాసురాలను పారాయణం చేసి నివేదన మహామంగళ హారతులను సమర్పించారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్లోని సి గొల్లపల్లిలో నెలవైన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం పంచాక్షరి నామంతో పరవశించింది. ఆషాఢమాసం బహుళ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం ఆలయ ప్రాంగణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ప్రదోష సమయంలో అర్చకులు ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేసిన అనంతరం పండితుల వేద పారాయణం, నమక చమక మంత్ర పఠనాథులు, మంగళధ్వనుల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో వైభవపేతంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు జరిపి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామం దధానం బలివర్ధయానాం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమేశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమేశానమీడే కడప నగరం ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరుని శివలింగానికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత పుష్పాలు, మారేడు దళాలతో అష్టోత్తర శతనామావళి సహితంగా అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు.
నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. మాస శివరాత్రి సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా నందీశ్వరుని మండపంలో నందీశ్వరునికి అర్చకులు ప్రదోషకాల అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్య హవాచనం నిర్వహించిన అనంతరం వేద మంత్రాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకాలను పూర్తి చేశారు. ఆపై నందీశ్వరునికి నూతన వస్త్రాలను సమర్పించి నివేదనలు, హారతులను సమర్పించారు. చిత్తూరులోని గిరింపేటలో వేంచేసిన శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషాభిషేకాలను మహత్తరంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి శివపార్వతుల ఉత్సవ మూర్తులకు ఏకకాలంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను జరిపారు. ముందుగా సంకల్ప పూజలు జరిపిన అర్చకులు ఆపై నందీశ్వరునికి, స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆది దంపతులకు ఆలయ ప్రదక్షిణగా నంది వాహన సేవ నిర్వహించారు. భక్తులు ప్రదోష అభిషేకాది ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని వల్లూరు గ్రామంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ వల్లూరమ్మ తల్లికి ఆషాఢమాసం సందర్భంగా శాకంబరి పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల కాయగూరలు, పండ్లతో శోభాయమానంగా అలంకరించారు. అలాగే గర్భాలయంలో అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ వల్లూరమ్మ తల్లి దివ్యమూర్తిని వర్ణశోభిత కాయగూరలు, పలు రకాల శాఖలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆ తర్వాత అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం రామనామ స్మరణలతో పరవశిస్తోంది. ఏటా భద్రాచలంలో శ్రీరామనవమికి నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ఈ ప్రాంతం నుండి భక్తులు కోటి తలంబ్రాలను గోటితో ఒలిచి భక్తిగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో కోటి తలంబ్రాల కోసం విత్తనాలను నాటు కార్యక్రమం ఆద్యంతం భక్తుల సభరితంగా జరిగింది.
పొలంలో అలనాటి రామాయణ ఇతిహాసాన్ని గుర్తు తెచ్చేలా రామచంద్రమూర్తి, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు వంటి వేషధారణలతో భక్తులు సందడి చేస్తూ వడ్లను నాటే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా రామనామ స్మరణలతో పులకించింది. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాలలో శోభాయమానంగా అభయప్రదానం చేశారు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామి వారికి వేడుకగా అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పవనసుతుడికి పరిమళ భైత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత రామబంటు శ్రీ ఆంజనేయుడికి తమలపాకుల అర్చనలు జరిపి తులసి హారాలు, తమలపాకుల మాలలతో అలంకరించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ కోట దుర్గమ్మ తల్లి సన్నిధిలో శ్రీ మహాభాగవత సప్తాహ పారాయణ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన సప్తాహ ఉత్సవాలలో చివరి రోజున కోట దుర్గమ్మ తల్లి సన్నిధిలో నెలవైన శ్రీకృష్ణ స్వామి వారికి చక్కటి అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నమ్దత్త క్షేత్రంలో శ్రీ విశ్వేశ్వర స్వామి వారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. మహాదేవుని జన్మ నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆ తర్వాత బిల్వ దళాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు అందజేశారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బహుళ త్రయోదశి ప్రదోషకాల సమయంలో అర్చకులు కాశీ విశ్వేశ్వరునికి, నందీశ్వరునికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి తరించారు. ఆ తర్వాత నందీశ్వరునికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.